మెదక్ జిల్లా రామాయంపేట, నిజాంపేట మండలాల్లో భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సిద్దిపేట మెదక్ జిల్లా సరిహద్దు గ్రామైన కల్వకుంట చౌరస్తా వద్ద సంకల్ప యాత్రకు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ ఘన స్వాగతం పలికారు. మొదట నిజాంపేట మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం రామాయంపేట మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ఈటల రాజేంద్ర పాల్గొని మాట్లాడారు. ధన్యవాదాలన్నా. థ్యాంక్ యూ. రామాయంపేట మున్సిపాలిటీ నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కేసీఆర్ తెలంగాణ వస్తే పిల్లలకు నరకం వస్తాయని చెప్పిండు. అప్పుడు నేను కూడా ఆయనతో ఉన్నా. నౌకర్లు వచ్చే వరకు మన పిల్లగానికి, మన అమ్మాయికి, మన అబ్బాయికి 3,116 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిన ఇవ్వలేదు. దాని పేరు నిరుద్యోగ పుత్రుడు. రెండో మాట చెప్పిండు, రైతులకి బ్యాంకులలో అప్పులు పడి దివాళిస్తా ఉన్నారు. నా రైతు బాధపడకపోతే నా రాష్ట్రం బాధపడమని ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పిండు. చేసిందా? మీరు వడ్డీ కట్టింది కానీ అసలు కట్టలేదు. మూడోది, మొత్తం 5 సంవత్సరాలు ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిన పైసలు రెండోసారి మళ్ళీ ఆశ్రయించండి. పేదవాళ్లకు దేశంలో ఎక్కడ లేని పద్ధతిలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో 5,40,000 రూపాయలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.